So today we'll learn about this post office box, and this works on the principle of balanced Wheatstone bridge. అంటే ఇక్కడ మనకి Wheatstone bridge is said to be balanced అని ఎప్పుడు అంటాం చెప్పండి? When we say that when P by Q is equal to R by S. Okay, Wheatstone bridge is said to be balanced. That means no current is flowing through galvanometer. Current flowing through the galvanometer is zero. ఇక్కడ కూడా మనకి ఒక సర్క్యూట్ ఉంది. ఇక్కడ ప్లగ్ కీస్ ఉంటాయి, ఇదంతా ప్లగ్ కీస్. అంటే ప్లగ్ కీ ఆన్ చేస్తే రెసిస్టెన్స్ తీసేసినట్టు అనమాట. నేను ఇక్కడ 10 ohms ఇంట్రొడ్యూస్ చేస్తాను చూడండి. అంటే ఇక్కడ ప్లగ్ కీ పెట్టేయాలి, అంటే 10 ohms రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, అర్థమైందా? ఇటుపక్క 100 ohms ఇంట్రొడ్యూస్ చేస్తాను, అంటే ఇక్కడ ప్లగ్ కీస్ పెట్టేయాలి. అంటే ఇక్కడ ఎంత ఉందమ్మా రెసిస్టెన్స్? 10 ఉంది, ఇక్కడ 100 ఉంది రెసిస్టెన్స్. అలాగే ఇవన్నీ ప్లగ్ కీస్ పెట్టి ఉంటాయి. మీరు ఒకవేళ ప్లగ్ కీ తీసేస్తే అక్కడ రెసిస్టెన్స్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు. అంటే హియర్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ ఎస్ అనే రెసిస్టెన్స్ ఉంది, మనం ఇది కనుక్కోవాలి. యాక్చువల్గా ఇది కనుక్కోవాలంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలి. P by Q is equal to R by S. అర్థమవుతుందా? అంటే బ్యాలెన్స్డ్ Wheatstone bridge అంటే గ్యాల్వనోమీటర్ లో జీరో కరెంట్ పాస్ అవ్వాలి. ఇది గ్యాల్వనోమీటరే కదా. గ్యాల్వనోమీటర్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది మనకి? ఇది P అమ్మా, ఇది P, ఇదేంటి Q, ఇదంతా R. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ R. ఓకే, ఇదేదో ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంది, అంటే Q కి R కి ఏం సంబంధం లేదులేండి. ఇక్కడ ఇన్ఫైనైట్ ఉంది, Q కి R కి సంబంధం లేదు. ఓకే, P కి Q కి మధ్యలో ఒక గ్యాల్వనోమీటర్ వచ్చింది కదా. P కి Q కి మధ్యలో నుంచి ఒక గ్యాల్వనోమీటర్ వచ్చింది. ఇది ఇక్కడ డాటెడ్ లైన్స్ ఇలా గీసాను కదా, వైర్ ఇది గ్యాల్వనోమీటర్. గ్యాల్వనోమీటర్ అవతల పక్కన R కి S కి కనెక్ట్ అయి ఉంది. ఇది R కదా, ఇదంతా R కదా. R మార్చుకోవచ్చు మనం, వీ కెన్ చేంజ్ R. ఇది S. ఈ మధ్యలో బ్యాటరీ కూడా కనెక్ట్ చేసాం. వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ P by Q is equal to S by R. S ఇటు పక్క ఉంటుంది అనుకుంటాను. ఓకే, ఇది R అని రాస్తాను, ఇది S అని రాస్తాను. This I will take it as R and this is S. Because R అనేది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయింది. ఇది పాజిటివ్ టెర్మినలే కదా. R is connected to positive terminal. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్. Q is connected to negative. Q అనేది నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయింది. ఇది అర్థమవుతుందా? సో ద సర్క్యూట్ డయాగ్రామ్ విల్ బి లైక్ దిస్. అంటే మనం ఇప్పుడు ఇక్కడ నేను ఒక 8 ohms పెట్టాలమ్మా. 8 ohms పెట్టాలంటే ఏం చేయాలంటే 5 ఒకటి వదిలేండి, 5, 2, 1 వదిలేయండి. అప్పుడు 8 ohms పెట్టినట్టే కదా. అప్పుడు కూడా గ్యాల్వనోమీటర్ లో జీరో డిఫ్లెక్షన్ కనబట్టలేదు మనకి. గ్యాల్వనోమీటర్ లో జీరో డిఫ్లెక్షన్ కనబట్టలేదు. అంటే ఇంకా 9 ohms పెట్టాలి. 9 ohms పెట్టాలంటే ఇక్కడ ప్లగ్ కీ తీసేసి ఇక్కడ పెట్టండి, అంటే 9 ohms ఇంట్రొడ్యూస్ చేసినట్టే కదా. ఓకే, ఒకసారి గూగుల్ ఇమేజెస్ చూడండి, దాన్ని పోస్ట్ ఆఫీస్ బాక్స్ అని టైప్ చేయండి. మీ పోస్ట్ ఆఫీస్ లో డబ్బా వస్తుంది, ఆ డబ్బా కాదు, పోస్ట్ ఆఫీస్ బాక్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని టైప్ చేయండి. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ మార్చుకుంటూ ఆఖరికి మనం ఏం చేయాలి? గ్యాల్వనోమీటర్ లో కరెంట్ జీరో చేసేయాలి. గ్యాల్వనోమీటర్ లో కరెంట్ జీరో చేసేస్తే అప్పుడు P by Q is equal to R by S ఉంది కదా. P by ఇది S అనమాట. S ఇక్కడ 9 ohms పెట్టాం. P by Q is equal to R by S వేసి, అంటే ఇక్కడ P అంతా 10 ohms పెట్టాను. P I kept it as 10 ohms and Q I kept it as 100 ohms is equal to R ఎంత వచ్చింది ఇక్కడ 9. R కట్టాలి, R you have to find. and S ఎంత వచ్చింది? S what I have kept 9 ohms. రెండు క్యాన్సిల్ అవుతుంది. R ఎంత వస్తుందమ్మా? R you are getting it as 0.9 ohms. R you are getting it as 0.9 ohms. రాయండి అమ్మా ఇది. and on what principle this is working? This అంటే 4 మొత్తం
మధ్యలో గ్యాలనోమీటర్ కూడా ఉంది. ఆ గ్యాలనోమీటర్ లో 0 కరెంట్ వచ్చేదాకా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెసిస్టెన్స్ లేదు, అర్థమవుతుందా? ప్లగ్ కీ తీసేస్తే దాన్ వి ఇంట్రడ్యూస్డ్ ద రెసిస్టెన్స్. రాయండమ్మా. నాకు 10 ohms కావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ పెట్టేసి 10 ohm ఒకటి తీసేయండి. 12 ohms కావాలంటే ఇక్కడ ప్లగ్ కీ తీసేయండి, ఇక్కడ ప్లగ్ కీ తీసేయండి. 12 ohms ఇంట్రడ్యూస్ చేసినట్టు, అర్థమవుతుందా? అండ్ దిస్ పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ రెసిస్టెన్స్. ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అర్థమవుతుందా? రాయండి ఇది. శశాంక్ కనబట్లేదా? పెద్దగా రాయాలి. సరే, ఇక్కడ 10 ohms ఉంది. ఇక్కడ 10 ohms. దిస్ ఇస్ K2. ఈ కింద కనబట్లేదా? కనిపిస్తుందమ్మా? ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకో, మాట్లాడు, పర్లేదు, వినిపిస్తుంది మాట్లాడు. ఓకే, అయితే మ్యూట్ చేసేసుకో. ఓకే, రైట్. ఇదేంటమ్మా? P/Q ఈజ్ ఈక్వల్ టు సేమ్ మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ జస్ట్ ద వీట్స్టోన్ బ్రిడ్జ్, అర్థమవుతుందా? పోస్ట్ ఆఫీస్ బాక్స్ నిన్న మీటర్ బ్రిడ్జ్ చెప్పాను. మీటర్ బ్రిడ్జ్ ఆల్సో వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, అర్థమవుతుందా? బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏమో కరెంట్ ఫ్లో అవట్లేదు అనుకోండి, అప్పుడు P/Q కూడా R/S వేసేయచ్చు కదా, అర్థమవుతుందా? నెక్స్ట్, నెగటివ్ ఆఫ్ ద సెల్. సరే, ఎరేస్ చేస్తానే. కనెక్షన్ ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ కూడా ప్లగ్ కీ పెట్టేయండి. ఇక్కడ కూడా ప్లగ్ కీ పెట్టేస్తాను అనుకోండి. ఇక్కడ కూడా ప్లగ్ కీ పెట్టేసి అనుకోండి. అప్పుడు క్యూ కి ఎస్ కి మధ్యలో కనెక్షన్ వస్తుంది. క్యూ కి ఎస్ కి మధ్యలో కనెక్షన్ ఇక్కడ ఉంది కదా. క్యూ కి ఎస్ కి మధ్యలో కనెక్షన్, అర్థమైందా? రైట్. అంటే ఈ నెగిటివ్ ఆఫ్ ద సెల్ దేనికి వెళ్ళింది? క్యూ కి ఎస్ కి వెళ్ళింది. నెగిటివ్ ఆఫ్ ద సెల్ ఇలా డాట్స్ పెట్టాను కదా, క్యూ కి ఎస్ కి వెళ్ళింది. ఓకే, మరి పాజిటివ్ ఆఫ్ ద సెల్ దేనికి వెళ్ళింది? పీ కి ఆర్ కి వెళ్ళింది. చూడండి, పాజిటివ్ ఆఫ్ ద సెల్, ఇది పాజిటివ్ ఆఫ్ ద సెల్ కదా, పీకి వెళ్ళింది, ఇటు ఆర్ కూడా వెళ్ళింది. సరిపోయింది కదా డయాగ్రామ్? ఓకే, సరిపేస్తానే. నెక్స్ట్ విల్ గో ఫర్ పొటెన్షియోమీటర్, రైట్? I'm erasing this. And to find the unknown resistance, we have to use this post office box. Letter లేడానికి కాదు. ఏ లెటర్లు వేస్తారు మీరైతే? ఇప్పుడేమి అంతా మెయిల్ టెక్నాలజీ, వాట్సాప్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకెవరు రాస్తారు లెటర్లు? ఫాస్ట్గా ఉండాలి కదా మనం. అప్లికేషన్స్ కి వీటికి పోస్ట్ ఆఫీస్ యూజ్ అవుతుంది కదా. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అది యూజ్ చేయడానికి, ఓపెన్ చేసుకోవడానికి. అంటే అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అవి పంపించుకోవడానికి. అది కూడా ఆన్లైన్ వచ్చిందా? రైట్.
సరే, నెక్స్ట్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పొటెన్షియోమీటర్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్నిటికీ ఇంపార్టెంటే, ఐపీకి, ఎంసెట్కి, ఇంకా మెయిన్స్కి, అడ్వాన్స్డ్కి అన్నిటికీ ఇంపార్టెంటే. ఓకే, మీరు ఖచ్చితంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎలక్ట్రిసిటీ పార్ట్ ఎక్కడ వదలొద్దు, ప్రతి చిన్న పాయింట్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ పొటెన్షియోమీటర్ ఏంటంటే, పొటెన్షియోమీటర్ ఒక వుడెన్ ప్లాంక్ ఉంటుంది, 1 మీటర్ లెంత్ ఉంటుంది. 1 మీటర్ లెంత్ ఇలాగ వుడెన్ ప్లాంక్ ఉంటుంది. What is this? Wooden plank. Okay. ఇక్కడ బైండింగ్ స్క్రూ ఒకటి ఉంది. ఈ బైండింగ్ స్క్రూ నుంచి ఒక మ్యాంగనీన్ వైర్ ఇలా తీసుకెళ్ళి 1 మీటర్ లెంత్ మ్యాంగనీన్ వైర్ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఒక కాపర్ స్ట్రిప్ ఉంటుంది, మెటాలిక్ స్ట్రిప్, దానికి జాయిన్ చేస్తాం. ఇదంతా వుడెన్ ప్లాంక్. ఇదేంటి 1 మీటర్ లెంత్ మ్యాంగనీన్ వైర్. ఏ వైర్ అమ్మా? మ్యాంగనీన్ ఎందుకు యూజ్ చేస్తాం? బికాస్ అది టెంపరేచర్ మారితే దాని రెసిస్టెన్స్ అంత ఈజీగా మారిపోదు. స్టాండర్డ్ రెసిస్టెన్స్ లో ఆల్ఫా వాల్యూ తక్కువ కదా, ఆల్ఫా వాల్యూ ఇస్ వెరీ లెస్. సరే, ఇంకో మ్యాంగనీన్ వైర్ ఇక్కడ కాపర్ స్ట్రిప్ ఉంది, ఇంకో మ్యాంగనీన్ వైర్ ఇలా కలుపుతాం. ఇక్కడ ఒక కాపర్ స్ట్రిప్ ఉంది, అంటే దీన్ని మెటాలిక్ స్ట్రిప్ అని రాస్తాను. మెటాలిక్ స్ట్రిప్. ఓకే, పెద్దగా రాస్తానే, మెటాలిక్ స్ట్రిప్. ఓకే, కాపర్ స్ట్రిప్ అనుకోండి. ఇలాగా ఇలా ఇంకో వైర్ ఉంటుంది, ఇలా ఇంకో కాపర్ స్ట్రిప్ ఉంటుంది. అలాగా 8 to 10 మీటర్స్ ఉంటుంది మ్యాంగనీన్ వైర్. మధ్యలో జాయిన్ చేయడానికి కాపర్ స్ట్రిప్స్ జాయిన్ చేస్తుంటాయి. ఓకే, కాపర్ స్ట్రిప్, మళ్ళీ మ్యాంగనీన్ వైర్, మళ్ళీ ఇది కాపర్ స్ట్రిప్, మళ్ళీ మ్యాంగనీన్ వైర్. చూడండి, ఇక్కడ 1 మీటర్ అయింది, 2 మీటర్స్, 3 మీటర్స్, 4 మీటర్స్, 5, 6, 7, 8. అంటే 8 to 10 మీటర్స్ మ్యాంగనీన్ వైర్ ఉంటుంది. దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ బి. అదవుతుందా? ఇక్కడ ఒక స్కేల్ ఉంటుంది, మీటర్ స్కేల్, 1 మీటర్ స్కేల్ ఉంటుంది ఫర్ టేకింగ్ ద రీడింగ్స్. ఓకే, ఇది 0 అనుకోండి. ఇక్కడ దిస్ ఇస్ ద 0th రీడింగ్, దిస్ ఇస్ ద 50th రీడింగ్, and this is the 100th reading. 100 centimeters. 100 centimeters. Okay, ఇక్కడ 25 centimeters ఉంటుంది, ఇక్కడ 75. మీరు అన్ని గీయలేను, అన్ని డ్రా చేయను. సో మీటర్ స్కేల్ అనుకోండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఏ మీటర్ స్కేల్. అది ఫిక్స్ చేసేస్తారు దానికి. ఓకే, సరే, తర్వాత ఇక్కడ ఒక స్టాండర్డ్ సెల్ ఒకటి కనెక్ట్ చేస్తాం. విల్ కనెక్ట్ ఏ స్టాండర్డ్ సెల్ here. Okay, the EMF capital E, internal resistance Y, internal resistance is Y. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టాను, దిస్ రెసిస్టెన్స్ ఈజ్ X. ఈ రెసిస్టెన్స్ ఎంతమ్మా? X ఈజ్ ద రెసిస్టెన్స్. తర్వాత దీన్ని తీసుకొచ్చి ఈ B టెర్మినల్ కి ఇస్తాను. B టెర్మినల్ కి, అంటే ఇదంతా కరెంట్ ఫ్లో అవుతుంటది. ఈ వైర్ లో అంతా కరెంట్ ఫ్లో అవుతుంటది. ఓకే, ఇలాగా ఈ వైర్ లో కరెంట్ ఫ్లో ఇలా బయటకు వచ్చేస్తుంది కరెంట్. ఓకే, కరెంట్ ఏంటంటే, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ E divided by X plus Y plus RW. RW అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, RW అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ అంటాం. రెసిస్టెన్స్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్. దేనికి యూజ్ చేస్తాం ఈ పొటెన్షియోమీటర్? ఫర్ ఫైండింగ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఈఎంఎఫ్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫైండింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్.
ఓకే, కరెంట్ ఇన్ ద సర్క్యూట్, కరెంట్ ఇన్ ద వైర్ ఎంతమ్మా? కరెంట్ ఎంత? E డివైడెడ్ బై ఇక్కడ రెసిస్టెన్స్, బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా వేయాలి. RW అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్. ఇప్పుడు నేను ఇదేదో పెద్ద డయాగ్రామ్ లా ఉంది కదా, చిన్న డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఇది ఈఎంఎఫ్, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇదే ఓకే. ఎక్స్ ఇస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇది తీసుకొచ్చి ఏబి లెంత్ వైర్ కి మనం కలిపాం. ఇది పొటెన్షియోమీటర్ వైర్. ఏబి అనేది పొటెన్షియోమీటర్ వైర్, అంటే ఇది 8 to 10 మీటర్స్ ఉంటుంది. ఇది దిస్ విల్ బి 8 to 10 మీటర్స్. మన ఎగ్జామ్ లో కూడా ఇది గీస్తే చాలు, ఇదంతా గీయక్కర్లేదు. ఏబి ఇస్ ద పొటెన్షియోమీటర్ వైర్ అని రాస్తారు. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి ఒక సెల్ తీసుకుందాం. ఆ సెల్ కి ఒక గ్యాలనోమీటర్ ఇద్దాం. ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఈజ్ E, అండ్ దీనికి ఒక జాకీ కనెక్ట్ చేసి అది ఆ జాకీ ఒక పాయింట్ దగ్గర టచ్ చేసినప్పుడు గ్యాలనోమీటర్ లో 0 డిఫ్లెక్షన్ వస్తుంది. గ్యాలనోమీటర్ లో 0 డిఫ్లెక్షన్ వస్తుంది. అర్థమవుతుందా? దీన్ని బ్యాలెన్సింగ్ లెంత్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ద బ్యాలెన్సింగ్ లెంత్. ఆ బ్యాలెన్సింగ్ లెంత్ కనుక్కోవాలి మనం. యాక్చువల్ గా ఇక్కడ 2 సర్క్యూట్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ సర్క్యూట్, ఈ కింద ఉన్న సర్క్యూట్ ని సెకండరీ సర్క్యూట్ అంటాం. ఓకే, నాకు సెకండరీ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవట్లేదు, ప్రైమరీలో ఫ్లో అవుతుంది. అంటే ఈ జాకీ ఉంది కదా, పెన్ లైక్ డివైస్, అది డిఫరెంట్ పాయింట్స్ దగ్గర పెడతాం. ఒక పాయింట్ దగ్గర పెట్టినప్పుడు మటుకు గ్యాలనోమీటర్ 0 డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఆ లెంత్ మెజర్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్కడో పెట్టారు మీరు, అంటే ఇది 1 మీటర్, ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్ 50 సెంటీమీటర్స్ అనుకోండి, 2.5 మీటర్స్ లెంత్. బ్యాలెన్సింగ్ లెంత్ ఈస్ 2.5 మీటర్స్ అలా చెప్తారు. అర్థమవుతుందా? సరే, నేనేదో సింగిల్ లైన్ డ్రా చేస్తాను, మీరు కూడా సింగిల్ లైన్ డ్రా చేస్తే చాలు ఎగ్జామ్ లో. ఓకే, ఏబి ఇస్ ద పొటెన్షియోమీటర్ వైర్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ 8 to 10 మీటర్స్ అని రాసేయండి రాసినప్పుడు. సరే, అంటే ఇక్కడ గ్యాలనోమీటర్ లో 0 కరెంట్ వస్తుందంటే దీని ఈఎంఎఫ్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటే కదా. గ్యాలనోమీటర్ లో 0 కరెంట్ వస్తుందంటే దీని ఈఎంఎఫ్, దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకటే కదా. అంటే ఈఎంఎఫ్ ఎంత అవుతుందంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్. ఓకే, కరెంట్ ఎంతమ్మా? కరెంట్ ఈజ్ E డివైడెడ్ బై, ఇది కొంచెం అటుపక్క రాస్తాను. కరెంట్ ఎంత? E డివైడెడ్ బై, అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అనే పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ముందు కరెంట్, అందుకే కరెంట్ ముందు రాశాను. కరెంట్ ఎంతమ్మా? ఇది. మరి ఎల్ లెంత్ వైర్ రెసిస్టెన్స్ ఎంత అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ డివైడ్ బై ఒరిజినల్ లెంత్. ఈ లెంత్ ఆఫ్ ద వైర్ క్యాపిటల్ ఎల్ ఇంటూ స్మాల్ ఎల్. ఇప్పుడు స్మాల్ ఎల్ లెంత్ రెసిస్టెన్స్ వచ్చినట్టేనా? ఇది కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ రాలేదు. అంటే ఇక్కడ నుంచి మనం ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ కట్టేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు యూజ్ ద పొటెన్షియోమీటర్. వాట్ ఈస్ ద ఫస్ట్ యూస్ టు ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్? అంటే నేను చిన్నదిగా రాసేస్తాను చూడండి. E ఈజ్ ఈక్వల్ టు I rho L. రో అంటే రెసిస్టివిటీ కాదే, మనకి ఫస్ట్ లోనే R ఈజ్ ఈక్వల్ టు rho L by A అని చెప్పాను, అది రెసిస్టివిటీ. అది కాదు, ఇది రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్. రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్, పొటెన్షియోమీటర్ వైర్ పర్ యూనిట్ లెంత్. అంటే వైర్ 10 మీటర్స్ అనుకోండి, ఇక్కడ క్యాపిటల్ 10 మీటర్స్ అంటే క్యాపిటల్ 10 తీసుకోవాలి. స్మాల్ లేదా 2.5 ఏదో వచ్చింది. అప్పుడు ఇది క్యాపిటల్ అంటే మొత్తం లెంత్ ఆఫ్ ద వైర్, స్మాల్ ఎల్ అంటే బ్యాలెన్సింగ్ లెంత్. ఇక్కడ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ కట్టేసుకోవచ్చు కదా. వీ కెన్ ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్. అర్థమైంది? ఈఎంఎఫ్ ఇంకో విధంగా మెజర్ చేయొచ్చు అని మీకు చెప్పాను. వోల్ట్ మీటర్ ఓపెన్ సర్క్యూట్ లో సెల్ కనెక్ట్ చేయాలి, బ్యాటరీకి ఓపెన్ సర్క్యూట్ లో వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తే ఈఎంఎఫ్. కానీ ఇదే, దిస్ ఇస్ మోర్ యాక్యురేట్. మెజర్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ విల్ బి మోర్ యాక్యురేట్ ఇన్ దిస్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్. అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. వోల్ట్ మీటర్ కూడా అది ఎలా తయారు చేస్తారు అది కూడా చెప్పిన తర్వాత ఈ రెండు కంపేర్ చేస్తాను. వోల్ట్ మీటర్ ఇంకోటి ఏంటి పొటెన్షియోమీటర్, రెండు కంపేర్ చేస్తాను. అర్థం అవుతుందా? సరే, ఇది రాసుకోండి. మెటాలిక్ స్ట్రిప్స్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఉండదు. మెటల్ కదా,
ఆల్మోస్ట్ జీరో పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. ఓకే, అంటే ఇదంతా పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, ఇదంతా పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఎనర్జీతో వచ్చి మళ్ళీ బ్యాక్ అయినప్పుడు తక్కువ ఎనర్జీతో లీవ్ అవుతాయి. అంటే ఇదంతా డ్రాప్ అయినట్టే కదా పొటెన్షియల్. పొద్దున వర్షం పడింది, ఇప్పుడు ఎండ. ఈఎంఎఫ్ ఓకే కదా, అంటే ఎక్కడ కరెంట్ జీరో, సెకండరీ సర్క్యూట్ లో కరెంట్ జీరో, ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది. అక్కడ అంటే ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ లెంత్ రాకముందు కొంత కరెంట్ దీంట్లోంచి కూడా వచ్చేస్తుంటది, కింద సర్క్యూట్ లోకి వచ్చేస్తుంది. బ్యాలెన్సింగ్ లెంత్ వచ్చిన తర్వాత ఐజీ అంటే బ్యాలెన్సింగ్ లెంత్ అంటే కరెంట్ జీరో, గ్యాలనోమీటర్ లో కరెంట్ జీరో, అప్పుడు కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంటది. ప్రైమరీ సర్క్యూట్ లో కరెంట్ జీరో కాదు, కరెంట్ ఉంది, ఇదే కరెంట్. సెకండరీ సర్క్యూట్ లో జీరో అయింది ఆ పర్టికులర్ లెంత్ కి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, అంటే మీకు ల్యాబ్ లో పొటెన్షియోమీటర్ ఇలా ఉంటది, ఒక ప్లాంక్ లాగా ఉంటది. ఆ ప్లాంక్ కి వైర్లు ఇలా 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 ఉంటాయి. చివరేమో బైండింగ్ స్క్రూస్ ఉంటాయి. అంటే మీరు వైర్ అది కనెక్ట్ చేసినప్పుడు గట్టిగా బిగించవచ్చు. బైండింగ్ స్క్రూస్ అంటే బైండ్ చేసే స్క్రూస్ కదా బైండింగ్ స్క్రూస్ అంటే. దరేస్ చేస్తానే. నెక్స్ట్, రెండు సెల్స్ ఇచ్చి మీరు వాటి ఈఎంఎఫ్స్ కంపేర్ చేయమంటే దరేస్ చేస్తాను. ఇంకా పొటెన్షియోమీటర్ అవ్వలేదు, ఇంకా ఆ ఇంపార్టెన్స్ ఇంకా ఉంది. ఆ స్టార్ అలాగే ఉంచేస్తానే. ఏ వైర్ యూజ్ చేయాలి? మ్యాంగనీన్ వైర్ యూజ్ చేయాలి. ఓకే, రైట్. వీలైతే సాయంత్రం 4:15కి అటెండ్ అవ్వండి. నేను కొన్ని అది యూట్యూబ్ లో పెట్టి నేను పెట్టాను కదా గ్రూప్స్ లోని, కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు చూడండి. ఓకే, అంటే మనకి చాలా సిలబస్ కంప్రెస్ చేస్తారు, అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ చెప్పాల్సి వస్తుంది కదా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, దట్స్ వై ఐమ్ టేకింగ్ ఎక్స్ట్రా అట్ 4:15. వీలైతే జాయిన్ అవ్వండి, లేకపోతే తర్వాత మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లో చూడండి, నేను అలా అప్లోడ్ చేస్తాను. సరే, కానీ మరి సండే ఎగ్జామ్ మటుకు మన కాన్ఫిడెన్స్ తోనే రాయాలి, ఎక్కడ మన కాన్ఫిడెన్స్ తగ్గకూడదు. అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ ఇవాళ కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసి చేస్తాను. ఓకే, యూ కెన్ జాయిన్ at 4:15. రైట్. నెక్స్ట్ మనకి పొటెన్షియోమీటర్ కంపేరింగ్ ద ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells. సైడ్ హెడింగ్ పెట్టండి, కంపేరింగ్ ద ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells. అంటే నేను ఈ క్యాపిటల్ స్టాండర్డ్ బ్యాటరీ తీసుకుంటాను, దాన్ని కొన్నిసార్లు మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వడు. అదవుతుందా? ఇవ్వకపోయినా పర్లేదు, అప్పుడు ఈ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్డబ్ల్యూ రాసాం కదా, ఎక్స్ రాయం అంతే. అదవుతుందా? కరెంట్ ఇన్ ద ప్రైమరీ సర్క్యూట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, అంటే ఈఎంఎఫ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద ప్రైమరీ సర్క్యూట్ వేస్తాం. ఎక్స్ లేకపోయినా పర్లేదు, వై ప్లస్ ఆర్డబ్ల్యూ అని వేస్తాం. ఓకే, కొన్నిసార్లు అది కూడా ఇవ్వడు, వై కూడా ఇవ్వడు, ఈ డివైడెడ్ బై ఆర్డబ్ల్యూ అని వేసేస్తాం. పొటెన్షియోమీటర్ వైర్ ఒకదానికి రెసిస్టెన్స్ ఉంది అంటాడు, అర్థమైంది, ఇంటూ ఆర్డబ్ల్యూ బై క్యాపిటల్ ఎల్ ఇంటూ స్మాల్ ఎల్. ఓకే, ఇక్కడ పొటెన్షియోమీటర్ వైర్, దిస్ ఇస్ ఏబి ఇస్ ద పొటెన్షియోమీటర్ వైర్. అంటే మీరు ఆ 4 మార్క్స్ క్వశ్చన్ రాసినప్పుడు అదంతా ఏబి ఇస్ ద పొటెన్షియోమీటర్ వైర్ అదంతా రాయాలి. అదవుతుందా? ఇక్కడ 2 ప్లగ్ కీస్ ఉన్నాయి, అంటే 2 సెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి.
ఒకదాని ఈఎంఎఫ్ E1, ఇంకో దాని ఈఎంఎఫ్ E2. ఓకే, ఇలా ఒక గ్యాలనోమీటర్ కలిపాం. గ్యాలనోమీటర్ నుంచి జాకీకి ఇచ్చి జాకీ ఒక దగ్గర పెట్టినప్పుడు ఫస్ట్ K1 క్లోజ్ చేస్తాం, K1 ప్లగ్ కి క్లోజ్ చేస్తాం, K2 ఓపెన్ లో పెడతాం. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ ఎంత వచ్చింది? L1 వచ్చింది. బ్యాలెన్సింగ్ లెంత్ ఈజ్ L1. ఇఫ్ K1 alone is closed, K1 alone is closed, అదవుతుందా? E1 is equal to ఏమొస్తుంది? I rho L1. అలాగే ఇఫ్ K2 alone is closed, K2 alone, K2 ఒకటే క్లోజ్ చేస్తాం అనుకోండి, కానీ K1 ఓపెన్ చేసేయాలి. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ మారిపోద్ది. ఇది వేరే సెల్ కదా, కింద అంటే ఇది తీసేసి ఇక్కడ పెడదాం అనమాట ప్లగ్ కి. అప్పుడు ఒక పర్టికులర్ లెంత్ దగ్గర మళ్ళీ I0 అవుతుంది. ఆ పర్టికులర్ లెంత్ L2 అనుకోండి, దాట్ లెంత్ ఈజ్ L2. దెన్ అప్పుడు ఇఫ్ K2 alone is closed, అప్పుడు ఏమవుతుందమ్మా? E2 ఈజ్ I rho L2. కంపేర్ చేయమన్నాడు కదా, అంటే E1 by E2 ఈజ్ కూడా ఎంత అవుతుంది? L1 by L2. ఓవర్, యువర్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. అదవుతుంది. ఈ డయాగ్రామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఓకే, రాయండి. ఇంకోటి ఉంది, ఫైండింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఈఎంఎఫ్ కనుక్కోవచ్చు, ఈఎంఎఫ్ కంపేర్ చేయొచ్చు. వాట్ ఈస్ ద థర్డ్ యూస్? ఫైండింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఓకే, కరెక్ట్ గా మీకు ఆకలిస్తున్న టైంలో ఫిజిక్స్ క్లాస్ పెట్టారా? ఆకలి ఎక్కడి నుంచి చేస్తుందమ్మా? ఆకలి అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు. సరే, నేను కొంచెం డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. పొట్ట పెరిగిపోతుంది. ఆసనాలు చేస్తున్నాను. ఓకే, ఐ హావ్ టు ఇంక్రీజ్ దట్ వర్క్ అంటే బాడీ బెండ్ అవ్వడం, అది రైట్. ఏదైనా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఎక్సర్సైజ్ చేయగానే బీపీలు షుగర్లు వస్తున్నాయా? మరి మనకి అంటే దేవుడు ఈ ప్రాణాన్ని మనకి ఇచ్చాడు కదా, దాన్ని కూడా పట్టించుకోవాలి మనం. అర్థమవుతుందా? సరే, ఇది అరెస్ట్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ఫైన్. E1 by E2 is L1 by L2. ఓకే కదా. ఫస్ట్ E1 EMF ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్లగ్ కి ఇది స్విచ్ ఇది ఆన్ చేయాలి, ప్లగ్ కి పెట్టాలి, ప్లగ్ కి పెట్టి ఇది తీసేయాలి. అంటే ఇక్కడ నుంచి కాదు కరెంట్ వెళ్ళేది, ఇలా వెళ్తుంది. ఒక దగ్గర కరెంట్ 0 అయిపోతుంది, అది బ్యాలెన్సింగ్ లెంత్ L1. తర్వాత ప్లగ్ కి తీసేసి E2 దగ్గర పెడతాం. E2 దగ్గర పెట్టినప్పుడు ఇప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ మారిపోతుంది, బ్యాలెన్సింగ్ లెంత్ L2 అవుతుంది. అప్పుడు మనకి E2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? I rho L2 అని రాస్తాం. 2 డివైడ్ చేస్తే E1 by E2 ఈజ్ ఈక్వల్ టు L1 by L2 కదా. వెరీ గుడ్. 4 మార్క్స్ వచ్చాయి. ఇంకేంటి తర్వాత 4 మార్క్స్ అంటే మనకి మెయిన్స్ లో కూడా 4 మార్క్స్ ఉంటాయి. కరెక్ట్ గా ప్రాబ్లం కరెక్ట్ చేస్తే 4 మార్క్స్. మీరేమో అదేమి రఫ్ వర్క్ ఏం చూపించక్కర్లేదు అక్కడైతే. సరే, ఇందులోని నెక్స్ట్ లాస్ట్ ఇంకో యూజ్ ఉంది. వన్ మోర్ యూజ్ దిస్ potentiometer is having. So one more use the potentiometer is having. ఒక్క నిమిషమే, ఆ స్టార్ మార్క్ ఇంకా చదవలేదు. అంటే ఈ లాస్ట్ యూజ్ కూడా ఒక ఫార్ములా వస్తుంది, అది ఆ ఫార్ములా కూడా ఇంపార్టెంటే. ఒక పర్టికులర్ ఇయర్ లోని ఎంసెట్ లో ఇచ్చాడు, మెయిన్స్ లో ఇచ్చాడు, అడ్వాన్స్డ్ లో కూడా ఇచ్చాడు. ఈ లాస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుందా? చూడండి, మనకి ఫైండింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. ఫైండింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. ఇది కనుక్కోవాలి by using this potentiometer. And IP లో రాస్తారు, how do you find the internal resistance of the cell by using a potentiometer అంటాడు.
మాత్రం ఇంగ్లీష్ మనకు రాదేంటి, వచ్చు కదా, అంటే క్వశ్చన్ చూడంగానే క్వశ్చన్ ఏంటో తెలుస్తుంది కదా మనకి, రైట్. ఇక్కడ చూడండి, ఇదేమో దీని క్యాపిటల్ ఈ, ఇది వై అన్నాను కదా, ఇదేమో ఎక్స్, ఇక్కడ పొటెన్షియోమీటర్ వైర్ ఉంది. వాట్ ఈస్ ద నేమ్ వీఆర్ గివింగ్ టు ద పొటెన్షియోమీటర్ వైర్? ఏబి. ఓకే, ఏబి డివిలియర్స్. మీకు చాలా మందికి ఇష్టమేమో ఏబి డివిలియర్స్ అంటే. చాలా ఫాస్ట్ గా కొడతాడా? ఎలా కొడతాడు? వెనక్కి 6 కొడతాడు, తెలుసా అది? చూసారు ఎప్పుడైనా? సరే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద ఈఎంఎఫ్, ఈ స్మాల్ ఈ అని రాశాను, ఎప్సిలాన్ లా రాశాను. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. ఇక్కడ ఒక ప్లగ్ కీ పెట్టుకోవాలి మనం. అండ్ హియర్ known resistance capital R we have to take. We have to take a known resistance. దీన్ని తీసుకెళ్ళి గ్యాలనోమీటర్ ఇస్తాం, గ్యాలనోమీటర్ నుంచి జాకీకి ఇస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ప్లగ్ కి పెట్టకుండా బ్యాలెన్సింగ్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి. ప్లగ్ కి పెట్టకుండా బ్యాలెన్సింగ్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? E ఈజ్ ఈక్వల్ టు ఐ రో L1. L1 వచ్చింది. L1 ఇస్ ద ఇనీషియల్ బ్యాలెన్సింగ్ లెంత్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లగ్ కి పెట్టండి, బ్యాలెన్సింగ్ లెంత్ తగ్గుతుంది. అంటే బ్యాలెన్సింగ్ లెంత్ ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎక్కడో వస్తుంది బ్యాలెన్సింగ్ లెంత్, L2 అవుతుంది. L2 బ్యాలెన్సింగ్ లెంత్ ఈజ్ L2 విత్ ద రెసిస్టెన్స్, విత్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. కరెంట్ ఇప్పుడు కూడా జీరోయే, ఇక్కడ కరెంట్ జీరో, కరెంట్ టు ద గ్యాలనోమీటర్ ఇస్ జీరో. అంటే ఇక్కడ కరెంట్ జీరో అయిందంటే అర్థం ఏంటంటే, అంటే యాక్చువల్గా ఇప్పుడు కరెంట్ ఈ చిన్న పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది కరెంట్. ఇక్కడ I1 అంటాను దాన్ని, I1. ఇక్కడ కూడా I1. కింద చిన్న సర్క్యూట్ ఉంది కదా, ఆ చిన్న సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. అర్థం అవుతుందా? పైన I అన్నాను కదా, ఈ కరెంట్ I అన్నానా, ఈ కరెంట్ I అన్నాను. అర్థం అవుతుందా? ఈ కరెంట్ అందుకే I1 అన్నాను. ఓకే, సరే. ఇప్పుడు బ్యాటరీలో కరెంట్ ఫ్లో అయితే ఈఎంఎఫ్ అనం దాన్ని, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. బ్యాటరీలో కరెంట్ ఫ్లో అయితే ఏమంటాం దాన్ని అంటే, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. వైర్ అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే E మైనస్ I1 ఇంటూ స్మాల్ r. చెప్పాను కదా మీకు సెల్స్ చెప్తున్నప్పుడు, డిశ్చార్జింగ్ కేసులోని E మైనస్ IR అయినా ఫార్ములా ఏది పొటెన్షియల్ డిఫరెన్స్ అని వస్తుంది కదా మనకి. విల్ గెట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, నాట్ ద ఈఎంఎఫ్. కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఒకవేళ చార్జ్ అవుతుంటే E ప్లస్ IR వస్తుంది, అది కూడా చెప్పాను మీకు. అర్థం అవుతుందా? E మైనస్ IR ఈజ్ I1 ఇంటూ R ఈజ్ కూడా I రో L2 అని రాస్తాం. పైన కరెంట్ ఏం మారదు, ఈ కరెంట్ ఏం మారదు. అర్థం అవుతుందా? సరే, ఇక్కడ దీనికి ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ని కొంచెం మోడిఫై చేస్తాను చూడండి. E మైనస్ I1 ఎంతంటే I1 ఇది, ఇక్కడ కరెంట్ E డివైడెడ్ బై R ప్లస్ R. ఇక్కడ ఏ రెసిస్టెన్స్ ఉంది? క్యాపిటల్ R ఉంది, స్మాల్ r ఉంది, ఇంటూ స్మాల్ r. ఓకే, ఈజ్ ఈక్వల్ టు I రో L2. ఓకే, ఇది మళ్ళీ ఈక్వేషన్ 2 అందాం. ఈ రెండు ఒకటేలేండి. ఈ కామన్ తీద్దాం. ఈ కామన్ తీస్తే మనకి క్యాపిటల్ R బై R ప్లస్ R వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు I రో L2. ఇది కూడా ఈక్వేషన్ 2. ఇదంతా ఒకటేలేండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని డివైడ్ చేస్తాను. 1 డివైడెడ్ బై 2 చేస్తే R ప్లస్ R బై, కనిపిస్తుంది ఇక్కడ, కట్ అయిపోతుంది చూడండి. లాస్ట్ 1 మినిట్ ఉంది, మళ్ళీ జాయిన్ అవ్వాలి అందరూ. R ప్లస్ R పైకి వెళ్ళిపోతే నేను దీన్ని డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అంటే L1 బై L2 వస్తుంది. స్మాల్ r ఎంత వస్తుందంటే క్యాపిటల్ R ఇంటూ L1 బై L2 మైనస్ 1. ఇది ఆన్సర్. వెరీ ఈజీ డెరివేషన్. మళ్ళీ జాయిన్ అవ్వాలి అందరూ, లాస్ట్ 1 మినిట్ ఉంది. వెరీ ఈజీ అయిపోయింది. చెప్పండి ఫార్ములా చెప్పండి. L1 is the balancing length without the external resistance. L2 is the balancing length with the external resistance. అంటే ప్లగ్ కి పెట్టిన తర్వాత క్యాపిటల్ R తెలుసు, స్మాల్ r కట్టేయగలరు కదా, రాయండి. మళ్ళీ జాయిన్ అవ్వాలి అందరూ, కట్ అయిపోతుంది.
ఆకలేస్తుంది బాబు, మాకు ఆకలేస్తుంది, ఉండండి వెళ్ళిపోద్ది. గుమగుమలు కిచెన్ లోంచి గుమగుమలు వస్తుంటాయి. ఏంటో మన సెన్స్ ఆర్గన్స్ అలా అట్రాక్ట్ అయిపోతుంటాయి. అవును, ఫుడ్ టేస్టీగా ఉంటే తినాలి, లేకపోతే తినకూడదు, తెలుసా మీకు? సరే రాయండి. ఓకే, ఇందాక ఏం చెప్తున్నాను? ఫుడ్ టేస్టీగా ఉంటే తినాలి, నిజమే. సలైవా అనేది సెక్రెట్ అయ్యి దాట్ హెల్ప్స్ ఫర్ డైజెషన్. ఏదో పొద్దునుండిన ఫుడ్ రాత్రి తిన్నాం అనుకోండి, ఎలాగుంటుంది? బాగుంటది కదా, వేడివేడిగా తినాలి. కరోనా వచ్చిన తర్వాత కూడా అందరూ అదే చెప్తున్నారు కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి హాట్ బిఫోర్ యూ ఈట్. హాట్ వాటర్ తాగాలి. ఇంతకుముందు ఏంట్రా బాబు చాదస్తం అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఖచ్చితంగా చాదస్తమే సైన్స్ అయింది. బయట కాళ్ళు కడుక్కొని రండి అంటారు, ఏంటి చాదస్తం అన్నీ అంటారు. రైట్. అంటే మనకి బద్ధకం వల్ల కొన్ని పనులు చేయలేము. ఓకే, సరే రాయండి. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఈ ఫార్ములా ఓకే కదా? స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1/L2 - 1. ఇది కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే, నేను దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలమ్మా. దానికి ప్యారలల్ గా ఒక క్యాపిటల్ రెసిస్టెన్స్ పెట్టాలి. ముందు ప్లగ్ కి ఉండకూడదు, అప్పుడు ఈఎంఎఫ్ వస్తుంది. ఈఎంఎఫ్ ఎంత? ఐరో L1 ఇస్ ద బ్యాలెన్సింగ్ లెంత్. తర్వాత ప్లగ్ కి పెట్టేసి మళ్ళీ బ్యాలెన్సింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే IG 0 రావాలి, అప్పుడు L2 బ్యాలెన్సింగ్ లెంత్. సరే, ఇక్కడ కరెంట్ 0, మరి ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కదా. ఇక్కడ కరెంట్ ఏమన్నాను? I1 అన్నాను. I1 ఎంతమ్మా? వాట్ ఈజ్ I1? I1 ఈస్ E డివైడెడ్ బై R ప్లస్ R కదా. E డివైడెడ్ బై R ప్లస్ R. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? సెల్ అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ E మైనస్ I1 ఇంటూ R కదా, ఇదే కదా. ఓకే, I1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. తర్వాత దీన్ని E కామన్ తీస్తే, LCM తీస్తే ఇలా వస్తుంది. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ డివైడ్ చేశాను. ఈ రెండు ఈక్వేషన్ డివైడ్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి స్మాల్ r వస్తుంది. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? క్యాపిటల్ R ఇంటూ L1/L2 - 1. ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అన్నా కూడా కొంతమంది వెళ్ళిపోయారు. జాయిన్ అయ్యాడు, సునీల్ జాయిన్ అయ్యాడు. ఐ వెల్కమ్ యూ మిస్టర్ సునీల్. యోగేంద్ర వెల్కమ్. ఎస్, వంశీకృష్ణ వెల్కమ్. రైట్, ఇది రాసుకున్నారా? ఇది మీరు ఇలాగే డెరివేషన్ ఇలాగే చేయక్కర్లేదు. ఇక్కడ I1 ఇంటూ R అని తీసుకోండి. I1 ఎంత? E డివైడెడ్ బై R ప్లస్ R కదా. అప్పుడు డైరెక్ట్ గా ఈ స్టెప్ వచ్చేస్తుంది. అంటే ప్యారలల్ లో ఉన్నప్పుడు ఇది సేమ్ పొటెన్షియల్ ఉంటుంది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది కదా. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? I1 ఇంటూ R అయినా. I1 ఎంత? E డివైడెడ్ బై R ప్లస్ R. ఓకే, అలా కూడా చేయొచ్చు. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. కొంచెం ఇంకో స్టెప్ పెరిగింది కదా, ఇంకో స్టెప్ పెరిగితే ఇంకో మార్క్ పెరుగుతుంది. ఐపీలో కొంచెం పెద్ద పెద్దగా రాయాలి కదా. మీ సీనియర్స్ బ్యాచ్ అందరినీ పాస్ చేస్తారు, ఆల్ పాస్. మీరు కూడా. సరే, వెరీ గుడ్.
కరోనా ఈజ్ డూయింగ్ ఏ గుడ్ వర్క్. సరే నెక్స్ట్ ఎరేస్ చేస్తానే. మెయిన్స్ అడ్వాన్స్డ్ అది మటుకు పోస్ట్ పోన్ చేస్తారు కానీ అది ఎత్తారు. మెయిన్స్ అడ్వాన్స్డ్ అది ఎత్తారు. ఇప్పుడు మెయిన్స్ ఆల్రెడీ జనవరిలో అయిపోయింది కదండి, మళ్ళీ ఇంకెందుకంటే ఆ మార్క్స్ బేస్ చేసుకుని రిజల్ట్ ఇచ్చేయచ్చు కదంటే. మెయిన్స్ జనవరిలో కొంతమంది రాసి ఉంటారు, మరి వాళ్ళు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళి కేసు వేయదురు. కొంతమంది ఏమంటారంటే నేను ఏప్రిల్లో బాగా రాద్దాం అనుకున్నానండి, అందుకే జనవరిలో బాగా రాయలేదు అంటాడు. అప్పుడు గవర్నమెంట్ కేసు ఓడిపోవును. అవునా? ఖచ్చితంగా అవి జరుగుతాయి. కాకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, అంటే ఆఫ్లైన్ లో కూడా ట్రై చేస్తున్నారు. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు, అంటే దూరం దూరంగా కూర్చునేటట్టు. కాపీ చేసే వాళ్ళకి కష్టంగా ఉంటారు. అప్పుడు కొంతమంది కాపీ కూడా వస్తారు, ఈవెన్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా. ఓకే, ఇప్పుడు దూరం దూరంగా కూర్చోబెడతారు, కష్టం. చైర్ కలపాలి కదా, ఆ వీల్ చైర్. సరే నెక్స్ట్ రెండు ఉన్నాయి, వోల్ట్ మీటర్, యాంప్ మీటర్. అది చెప్పేసి ఆపేస్తాను. ఇంకా మీకు మెజరింగ్ డివైజెస్ అని మీకు పెట్టా అసైన్మెంట్. సో అది చేయండి. మెజరింగ్ డివైజెస్ అంటే ఈ మీటర్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్, ఇవి పోస్ట్ ఆఫీస్ బాక్స్, ఇవి ఇంకా పొటెన్షియోమీటర్, యాంప్ మీటర్, వోల్ట్ మీటర్ కూడా ఉంది. ఫస్ట్ యాంప్ మీటర్ చెప్తాను, తర్వాత వోల్ట్ మీటర్. వెరీ ఈజీ, రెండే బోర్డ్స్ అయిపోతుంది. మనకి ఆకలి కూడా పిలుస్తుంది కదా, సరేనా? సరే చూడండి, యాంప్ మీటర్. Amp meter is a current detecting, current measuring device. Is a current measuring device. Amp meter elaga rasnara? Amp meter is a current measuring device and is connected in series. In an electrical circuit. In an సిరీస్ లో పెడతామే, ఎలక్ట్రికల్ సర్క్యూట్, సికేటి అని రాశాను. అంటే మనకి ఇక్కడ సెల్ ఉంది, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ కరెంట్ కావాలంటే ఇక్కడ ఒక యాంపీమీటర్ పెట్టేస్తాం. అర్థమైందా? సిరీస్ లో పెట్టాలి. అక్రాస్ ఏ పాయింట్ అక్రాస్ కట్టాలో కరెంట్ ఆ పాయింట్ దగ్గర మనం యాంపీమీటర్ పెడతాం. సో సిరీస్ లో పెట్టాలి. దిస్ ఇస్ ఇన్ సిరీస్. యాంపీమీటర్ అసలు యాక్చువల్ గా మన దగ్గర గ్యాలనోమీటర్ ఉంది. వీ హ్యావ్ ఏ గ్యాలనోమీటర్. అంటే మీకు అది ఎలా తయారు చేశారంటే, మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం లో నేర్చుకుంటారు. అంటే ఒక కాయిల్ లో కరెంట్ పాస్ అయితే ఆ కాయిల్ డిఫ్లెక్ట్ అవుతుంది. కాయిల్ డిఫ్లెక్ట్ అయితే నీడిల్ మూవ్ అవుతుంది, నీడిల్. సో అదంతా ఎలక్ట్రోమాగ్నెటిజం లో చూద్దాం. అది అంటే ఈ గ్యాలనోమీటర్ లోని మనకి వోల్ట్ యాంపీమీటర్ కింద కన్వర్ట్ చేయాలి. గ్యాలనోమీటర్ అనేది సెన్సిటివ్ డివైస్. దీంట్లో చాలా తక్కువ కరెంటే, ఎక్కువ కరెంట్ అయితే పడైపోతుంది. అది మాక్సిమం కరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10⁻³ యాంపియర్స్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని యాంపీమీటర్ లో కన్వర్ట్ చేయాలి 1 యాంపియర్ మెజర్ చేసేదాకా. నౌ ఐ వుడ్ కన్వర్ట్ దిస్ గ్యాలనోమీటర్ ఇంటూ యాంపీమీటర్ విచ్ కెన్ మెజర్ ద కరెంట్ అప్ టు 1 యాంపియర్. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే స్మాల్ రెసిస్టెన్స్, అంటే యాక్చువల్ గా కరెంట్ I అనేది 1 యాంపియర్ అమ్మా. I is 1 యాంపియర్. అంటే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను అంతే. 10 యాంపియర్స్ కూడా అవ్వచ్చు. నౌ ఐ హావ్ టు కనెక్ట్ ఏ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. దిస్ ఇస్ కాల్డ్ షంట్ రెసిస్టెన్స్. G అంటే ఏంటి? గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్. గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్. S అంటే స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, దాన్ని షంట్ అంటాం. షంటెడ్ అంటే ప్యారలల్ గా కనెక్ట్ చేసామని. ఇదేమో మిగతా కరెంట్ దీంట్లోకి వెళ్ళిపోద్ది, I - IG దీంట్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందంటే IG ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు I - IG ఇంటూ S. అంతే, ఇది ఒకటే ఫార్ములా. దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అంటే నాకు
ఎలా అడుగుతాడంటే యూ హ్యావ్ ఏ గ్యాలనోమీటర్ విచ్ కెన్ అలో ఏ మాక్సిమం కరెంట్ ఆఫ్ 10⁻³ నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ galvanometer into ammeter which can measure up to 1 ampere. What resistance is to be connected and how it has to be connected. ఎలా కనెక్ట్ చేయాలి? ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి. స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అనాలి. అది కట్టాలంటే ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎస్ కట్టేయండి అంతే. అంటే ఈ 1 లోంచి 10⁻³ అంటే ఎంత 0.999 వస్తుంది. అది నెగ్లెక్ట్ చేసి 1 అని తీసేసుకోండి. ఇక్కడ మనకు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇక్కడ 10⁻³ ఉంచండి. ఐతో కంపేర్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐజీ నెగ్లెక్ట్ చేసాను ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు. అర్థమవుతుందా? ఇక్కడ షంట్ రెసిస్టెన్స్ ఎందుకు ప్యారలల్ గా పెట్టాము అంటే 2 యూజెస్ ఉన్నాయమ్మా. 2 యూజెస్ వీ హ్యావ్. ద ఫస్ట్ యూజ్ ఈస్ నాట్ టు చేంజ్ ద కరెంట్ వాల్యూ ఇన్ ద సర్క్యూట్. అంటే మనం దేనికి యూజ్ చేస్తున్నాం? యామ్మీటర్ కరెంట్ మెజర్ చేయడానికి కదా. మరి కరెంట్ మారిపోతుంటే అది పెట్టడం వల్ల దాని యూజే లేదు కదా. మరి అంటే యాక్చువల్ గా ప్యారలల్ గా మనకి 2 రెసిస్టర్లు ఉన్నాయనుకోండి. 3, 6 3 × 6/3 + 6 ఎంత? 2 వస్తుంది. అంటే ప్యారలల్ గా పెట్టినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 2 రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంటుంది. 3 కన్నా తక్కువ ఉంది, 6 కన్నా తక్కువ ఉంది కదా. అంటే ఇప్పుడు దీని రెసిస్టెన్స్ ఎంత అయిందో చెప్పండి. GS/G+S కదా. ఈ రెసిస్టెన్స్ చాలా తక్కువ కదా. షంట్ రెసిస్టెన్స్ అంటే చాలా తక్కువ రెసిస్టెన్స్. ఓకే, ఇదేదో 100 ohms ఉంటే ఇది 0.1 ohms అలా ఉంటది. మరి 100 × 0.1 / 100 + 0.1 అది ఇంకా తక్కువ కదా. అర్థమవుతుందా? సో అంటే తక్కువ రెసిస్టెన్స్ సర్క్యూట్ లో పెట్టడం వల్ల ఆ కరెంట్ వాల్యూ మారిపోవట్లేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. వై వీ హ్యావ్ టు keep shunt resistance in parallel, not to change the current value. అంటే అర్థమవుతుందా? ఐడియల్ యామ్మీటర్ అంటే దానికి 0 రెసిస్టెన్స్ ఉంటుంది. ఐడియల్ యామ్మీటర్ ఎక్కడ ఉండదు, ఎంతో కొంత దానికి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. సో నాట్ టు చేంజ్ ద కరెంట్ వాల్యూ, ఎక్కువ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా పెట్టాలి మనం? షంట్ రెసిస్టెన్స్, స్మాల్ రెసిస్టెన్స్ ఎలా పెట్టాలి? ప్యారలల్ గా పెట్టాలి. అర్థమవుతుంది. సెకండ్ యూజ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద గ్యాలనోమీటర్ ఫ్రమ్ హై కరెంట్స్. ఎప్పుడు కరెంట్ ఏ పాత్ చూస్ చేసుకుంటుంది? తక్కువ రెసిస్టెన్స్ పాతే కదా. ఎక్కువ కరెంట్ ఇటుపక్క వెళ్ళిపోతుంది. ఈ కరెంట్ పడుకు ఐజీ ఉండిపోతుంది. ఈ కరెంట్ ఇంకా గ్యాలనోమీటర్ సేవ్ అయిపోతుంది. 2 uses are there. Not to alter the current in the circuit. Second use ఏంటో చెప్పండి. What is the second use? To protect the galvanometer from high currents. ఈ ఫార్ములా గుర్తుంటది కదా. నేను దీని గ్యాలనోమీటర్ ని 10 amperes కింద మార్చాలి. ఐ మార్చుకుంటారు. ఇక్కడ 10 అని పెట్టుకోండి. ఐజీ ఇస్తాడు. మాక్సిమం కరెంట్ దట్ కెన్ ఫ్లో త్రూ ద గ్యాలనోమీటర్ ఇస్తాడు. ఐజీ ఇస్తాడు. ఎస్ కట్టమంటాడు. లేకపోతే ఎస్ ఇచ్చేసి ఐ కట్టమంటాడు. ఎలాంటి యామ్మీటర్ తయారు చేయొచ్చు, ఎంత దాకా మెజర్ చేయొచ్చు. అర్థమవుతుంది. ఇరేస్ చేస్తాను ఇంతే. దిస్ ఇస్ ద యామ్మీటర్. ఓల్డ్ మీటర్ కూడా చెప్పేస్తాను. దెన్ యూ కెన్ లీవ్. ఇది రాసుకోండి ఫస్ట్. వెరీ ఈజీ కాన్సెప్ట్, బట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? How we have to connect shunt resistance and small resistance in parallel. నెక్స్ట్ వోల్టమీటర్కి వెళ్దామే. వోల్టమీటర్ అయితే అయిపోతుంది క్లాసు వాళ్ళకి. ఓకే నవనీత్, హౌ ఆర్ యూ? ఒకసారి దర్శనం ఇచ్చుకోవచ్చు కదా. నవనీత్ అనేసరికి మాయమైపోయాడు. యోగేంద్ర హాయ్ చెప్పమ్మా. వీడియో ఆన్ చేసుకో ఒకసారి. గౌతమ్ సాయి ఓకే హాయ్, హౌ ఆర్ యూ? గౌతమ్ నువ్వేనా గౌతమ్ సాయివి? ఇంకెవరో అనుకున్నాను. సరే సరే సరే, అది అరెస్ట్ చేస్తాను. వోల్ట్ మీటర్కి వెళ్దామా? ఓకే, నేను ఇవాళ అసైన్మెంట్ పెట్టాను కదా ప్రీవియస్ మెయిన్స్వి, అవి చేయండి. రాకపోతే నాకు పెట్టండి. 4:15 క్లాస్కి అప్పుడు క్లియర్ చేస్తాను. అర్థమైందా? వీలైతే రండి, లేకపోతే యూట్యూబ్ లో పెడుతున్నాను కదా. కాకపోతే మనం ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. కెమిస్ట్రీకి అయితే 2 hours వస్తున్నాయి. వాళ్ళకి ఎలాగైనా మార్కులు వచ్చేస్తాయి. ఫిజిక్స్ కి 1 hour వస్తుంది కదా.
సరే, వోల్ట్ మీటరే ఫాస్ట్గా చెప్పేస్తాను, మీకు ఆకలేస్తుందని నాకు తెలుసు. ఓకే, వోల్ట్ మీటర్ మెజర్స్ ఏంటమ్మా ఇది? మెజర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ప్యారలల్ గా పెట్టాలని ఇక్కడే అర్థమైపోతుంది. ప్యారలల్ గా పెట్టాలి. కనెక్టెడ్ ప్యారలల్లీ ఇన్ ఏ సర్క్యూట్. వోల్ట్ మీటర్ ఈస్ కనెక్టెడ్ ప్యారలల్లీ, ఓకే, across 2 points. Across 2 points in a circuit. ఇక్కడ కూడా ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ప్రాబ్లమ్స్ చేయడానికి. సరే, ఇక్కడ మనం ఏదో ఒక పర్టికులర్ పార్ట్ ఉంది, ఎక్స్ అనే రెసిస్టెన్స్ ఉంది, దీన్ని అక్రాస్ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయాలి. దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. వోల్ట్ మీటర్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్ గా మనకి వోల్ట్ మీటర్, గ్యాలనోమీటర్ ని వోల్ట్ మీటర్ లో మార్చాలంటే ఏం చేయాలంటే హై రెసిస్టెన్స్ సిరీస్ లో పెట్టాలి. హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, ఇక్కడ రాద్దాం, హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఇందాక స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. గ్యాలనోమీటర్ కి ఎలా పెట్టాలమ్మా? హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ కరెంట్ రావాలి, ఐజీ అనే కరెంటే రావాలి. ఎక్కువ వచ్చింది అనుకోండి కరెంట్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మారిపోద్ది. అర్థమవుతుందా? మనం దేన్నైతే మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నామో దానివల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ మారిపోకూడదు కదా. అంటే ఇటుపక్క ఎక్కువ కరెంట్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏబి అక్రాస్ ఐఆర్ మారిపోయినట్టేనా? సరే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూజ్. ఇంకోటి ఏంటంటే ఇది హై రెసిస్టెన్స్ ఏంటి, గ్యాలనోమీటర్ ని కాపాడుతుంది, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హై కరెంట్స్. ఓకే, దట్ ఈస్ దోస్ ఆర్ ద 2 యూజెస్. అండ్ వోల్టేజ్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత వస్తుందో చెప్పండి. వోల్టేజ్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే రెండు ప్యారలల్ కాబట్టి ఐజీ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు రాసేస్తాను. వి ఈజ్ ఈక్వల్ టు ఐజీ ఇంటూ జి ప్లస్ ఆర్. ఇది ఫార్ములా. అర్థమవుతుందా? పైన ఎంత వోల్టేజ్ ఉందో కింద కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది కదా. అర్థమైందా? ఇందాక ఏమొచ్చింది? ఇందాక ఫార్ములా ఐజీ ఇంటూ జి ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్. ఇది ఈజీ కదా, ఇది ఫార్ములా ఈజీ కదా. అంటే నాకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మాక్సిమం కరెంట్ దట్ కెన్ ఫ్లో త్రూ గ్యాలనోమీటర్ ఇస్ 10⁻³ ohms. గ్యాలనోమీటర్ రెసిస్టెన్స్ 100 ohms ఎంతో ఇచ్చాడు. వాట్ రెసిస్టెన్స్ ఈస్ టు బి కనెక్టెడ్ ఇన్ సిరీస్? సిరీసే, దీనికి సిరీస్ లో కనెక్ట్ చేయాలి కదా. సో దట్ నౌ వీ హ్యావ్ ఏ వోల్ట్ మీటర్ విచ్ కెన్ మెజర్ అప్ టు 10 volts. ఆర్ కట్టాలి అంటే ఇది 10,000. 10,000 లోంచి 100 తీసేయాలి, అదే ఆర్ వస్తుంది. ఓకే, 10,000 లోంచి 100 తీసేస్తే ఎంత? 9,900. ఇది ఆన్సర్. ఓకే, అంటే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, వాట్ రెసిస్టెన్స్ హ్యాస్ టు బి, హౌ ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ అంటే ఇన్ సిరీస్ విత్ ద గ్యాలనోమీటర్ అని చెప్పాలి. సర్క్యూట్ లో ఎలా కనెక్ట్ చేస్తాం వోల్ట్ మీటర్ ని? ప్యారలల్ గా. అర్థమైందా? ఇక్కడ దాకా రాసుకోండి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్. ఇది చేయండి, ప్రాబ్లమ్స్ చేస్తే వస్తాయి. ఓకే, నోట్ చేసుకొని లీవ్ అవ్వండి. బాయ్.